ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చూస్తున్న ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు కామలింగారెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు ప్రొఫెసర్ విజయభాస్ రెడ్డి డిప్యూటీ చైర్మన్ గారు, అదేవిధంగా సోదరి వాసంతి గారు, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ వెంకటేశ్వర వెంకటేశ్వర నాగమణి గారు, మరి చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. అదేవిధంగా మా మిత్రుడు ఆనారాయణ గారు, తర్వాత లైబ్రరీ గారు, మీ అందరికీ నమస్కరిస్తూ, ఆకలికి అన్నము వేదనకు అవసరం, ఆకలికి అన్నము వేదనకు అవసరం. ఆనందాన్ని గమనిస్తామంటే చాలా మంది ఉలిక్కిపడి ఈ ఆహ్వానం తింటే బాగుంటుందా అని అన్నవాళ్ళు అసెంబ్లీలో మన ఒకే ఒక రోజు ఆ రోజు చాలా మంది విమర్శించారు. నేను చెప్పాను, నీకు ముందు లేకపోతే నువ్వు దాన్ని విమర్శించాలని పడలే, నీకు ఎవరు బలవంత పెట్టాలని మింగాలని తినాలని చెప్పాను. ఆయన ప్రయత్నం చేశాడు, జనంలోకి తీసుకెళ్ళాలి, నేను దీనికి ప్రాణహాని లేదు, ఇంకోటి హ్యాపీగా ఉండదు పని చేస్తున్నా, లేకపోతే తినకు దీని దయచేసి విమర్శించని చెప్పేసి నేను కూడా ఆలోచించాను. కాకాని గవర్నమెంట్ మీద దీన్ని బాగా జనం తీసుకెళ్ళారు. ఆనందయ్య ప్రమాణంగా పేరు సంపాదించాడు, ₹1 కూడా ఎక్కడ డబ్బులు తీసుకున్నాడు, విరాళాలు కూడా తీసుకునే సందర్భం లేదు. అటువంటి దాన్ని మనం ప్రోత్సహించాలి. ఎందుకు ఒక ప్రయత్నం చేస్తున్నాడు, మంచి ప్రయత్నం చేస్తున్నాడు. విమానం కనుక్కుంటానే ఈరోజు కనుక్కుంటాను, ఈరోజు గాలి దగ్గరలే, ఈరోజు విమానాన్ని కనుక్కుంటాను ఇమీడియట్ గాలి దగ్గరలే, ఒక ప్రయత్నం చేస్తున్నాడు, మనం ప్రోత్సహిస్తాం. మరి జర్నలిస్టులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 190 మంది చనిపోవడం, అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా రావడం చనిపోవడం అంటే నిజంగా అన్నీ ఉన్నాయి, అన్యాయం ఉన్నాయి, మనకు ప్రాబ్లం ఉన్నాయి, మాకు పనులు ఉన్నాయి అనుకున్న వాళ్ళు తెల్లవాళ్ళకే వాళ్ళకి విషయాలు లేదు. చాలా మంది మీకు తెలిసి ఉంటుంది, నేను నాకు డబ్బు దండిగా ఉంది, నాకు పాటలు ఉన్నాయి, నాకు పనులు ఉన్నాను అనుకున్నాను. అవన్నీ కరోనా వచ్చిన తర్వాత మరుసటికే రోడ్లు అలా ఆకలికి అన్నము వేదనకు అవసరము అని చెప్పేసి మనం ప్రోత్సహించాలి. ఈరోజు ఆయన ఇంతవరకు మనకు అనంతపురం నెలకొంటే అందుకు వచ్చిందంటే ఆయన ఆమె శ్రమ ద్వారా, ఆయన ప్రయాసతోనే ఇంత దూరం వచ్చి ఇంతమంది దానిపై నమ్మకం వచ్చి పెట్టున్నారు, ఆ మందులు తీసుకుంటున్నారు, ఆ మందులు సేవిస్తున్నారంటే మనం అందరూ కూడా అభిషేకించాలి. దాంట్లో జర్నలిస్ట్ కంటే ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా 100 చనిపోవడం చాలా దురదృష్టకరమైన విషయాలు. న్యూస్ అంటే కరెక్ట్ మీనింగ్ వల్ల న్యూస్ ఎవరైనా కరెక్ట్ మీనింగ్ 4 ప్రాంతాల నుంచి వచ్చే వాటిని క్రోడీకరించుకొని జనానికి ఏ న్యూస్ అయితే మంచిది, ఏ న్యూస్ అయితే జనానికి చొప్పించి దానికి మంచిదా కాదా అని ఆలోచన చేయడం, ఆ సరళ శక్తిని ఉపయోగించేవాడే జర్నలిస్ట్. జర్నలిస్ట్ చాలా మంది హత్య చేశారు. ఎందుకంటే జర్నలిస్ట్ అనేవాడు కెమెరా కానీ ఇంకోటి యూజ్ చేసి అసామిక కార్యకలాపాలను షూట్ చేసి తీసుకొచ్చి పేపర్లు రాసి మనందరికీ పంచిపెట్టేవాడే జర్నలిస్ట్. ఇంతకుముందు పూర్వకాలంలో పోస్ట్మెంట్ కోసం ఏ విధంగా యూజ్ చేసేవాడు, ఈ రోజు పేపర్ తెలవాలని 500 పేపర్ కనపడకపోతే ఎక్కడ వచ్చాడు ఈ పేపర్ పై ట్యాగ్ అయిపోయిందని ఇచ్చేవాడు చాలా. నేను కూడా ఒక ఎందుకంటే పొద్దున్నే 4 గంటలు వేసాను, కనీసం 5 పేపర్ కనపడాలని హెడ్లైన్స్ చూడాలి. అలా మరి జర్నలిజం అంటే అర్థమైనటువంటి సబ్జెక్ట్. మీరు ప్రొఫెసర్ నాగేశ్వర రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ తెలుసా, ఆయన విశ్లేషణ వింటే నిజంగా జర్నలిజం అనేది అంత పవర్ఫుల్ సబ్జెక్ట్. ప్రపంచ దేశాలను గడగలాంటి హిట్లర్ ఏంటంటే నేను మన ఫిల్మ్లు కూడా భయపడిన ఒక్క పేపర్ వ్యతిరేకంగా రాస్తే నా కొమ్మ పొందుతుందని చెప్పేసి అంటే ప్రపంచ దేశాలను గడగలాంచినటువంటి నాజీ హిట్లర్ నాకు వ్యతిరేకంగా ఒక పేపర్ రాస్తే నేను చెప్పలేను, భయపడతానని చెప్పేసి నాకు జడుపుడుతుందని చెప్పేసి చాలా మంది నిపుణులు కాల్చబడింది. అంటే ఆ పత్రిక ఎంత బాగుందో మనం సామాన్యంగా ఆలోచిస్తారు, అది మనం త్వరగా అది ఒక యుద్ధంలోనూ సీడీస్ను ఇలా ఈ ఆర్మూడ్ ఫోర్సెస్లో పనిచేసినటువంటి సీడీస్ వాళ్ళకు తెలుస్తుంది. అటువంటి శక్తి మాత్రమైనటువంటి శక్తి అనేటువంటి పత్రికాలను ఆ పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళు మరి పడుకోరు, వాళ్ళు సాయం చేయాలి. ఎందుకంటే కరోనా ఈ టైంలో కూడా
నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ద్వారా మేము బ్యాలెన్స్ అన్ని తక్కువ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మన రామన్ గారు చెప్పినట్టు ఎటువంటిది ఏ సహాయం అడిగినా నా చేత సహాయం చేసి గవర్నమెంట్ పంపిస్తూ కూడా 5 లక్షలు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి డెఫినెట్గా అడుగు వెనక్కి వేయకుండా అవి కూడా ఎదుర్కొనడానికి నేను కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పేసి వచ్చే సెషన్స్లో మరి సీఎం గారితో మాట్లాడి ఒకసారి ఇంటర్వ్యూ తీసుకొని ఎస్పెషలీ ఫర్ జర్నలిస్ట్ కోసం ఇంటర్వ్యూ తీసుకొని మీ సమస్యలను కూడా మరి ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాను. 1-2 పత్రికలు బేజారు కనిపిస్తున్నాయి. 1-2 పత్రికలు ఈ మధ్య చాలా వికృతంగా రాస్తున్నారు. తర్వాత నిన్న మనం జడ్జిమెంట్ కూడా వచ్చింది పోస్టేజ్ పట్టాలని అంటే సంబంధం లేని వాళ్ళు చేస్తే కూడా కోర్టులో రివ్యూ చేస్తున్నారు. కోర్టు అన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా మరి మనం ఇంకా కూడా న్యూస్ ఇంకా కూడా ప్రజలకు ఇంకా న్యూస్ సహాయం కొంతమంది ఉంటే హెడ్లైన్స్ లేకపోతే న్యూస్ మాత్రం లేదు. అది కూడా కాకుండా ఇంకా కూడా నేను తీసుకెళ్ళి పేపర్ ప్రజలకు అతి చేరువలో అందించుకునే శక్తి ఒక పేపర్గా ఉంటుంది. అది ఇంగ్లీష్ కానీ హిందీ కానీ బెంగాలీ కానీ ఉర్దూ కానీ సంస్కృతం కానీ మీకు ఉన్నటువంటి బలం మీకు లేదు. మీరు ఆంజనేయుడు పుట్టే సముద్రం లంఘి కూడా లంఘించుకుంటుందా దేవతలు లంఘం కూడా ఎత్తుకుంటా ఉంటే అటువంటి చెప్తున్నటువంటి జర్నలిజం మరి ఈరోజు కరోనా ద్వారా 190 మంది స్వచ్ఛంద సంస్థలు బయటికి వచ్చి ఇప్పుడు హాస్పిటల్లో అన్నం పెట్టాలి. ఇప్పుడు పాత అన్నం అటువంటి ప్రోగ్రామ్స్ మీకు ఎన్నో అవకాశం ఉండి అవకాశం సద్వినియోగం చేసుకోలేకపోయినటువంటి వాళ్ళు కూడా చాలా కనుక మరి మనం ఈ ప్రపంచ దేశాలే అసలు అమెరికానే భయపడింది కరోనా నుంచి గజరేట్ మునిగిపోయింది. కొంతమంది అప్పు ఎక్కువైన రాష్ట్రంలో ఉంది. అసలు ఈ రోజు అమెరికా బడ్జెట్ దాదాపు 70% గైన్ పడింది. అంటే 2000 మనం కొంతమంది విమర్శిస్తారు. రోడ్డు చెప్తుంది 1952కే పాపట్లో భారతదేశం అని చెప్పేసి తమిళ నాయకుడు వస్తాం పాపట్లో భారతదేశం అది ఉండవల్లి అనుమానం చదువుకుంటే బాగుంటుంది. అది చదువుకుని ఈరోజు ఒప్పుకుంటున్నాం. ఏ రోజు అప్పులేము ఏ రాష్ట్రం అప్పులేదు. యూపీ 3 నెలలైన జీతాలే ఉద్యోగులు 3 నెలలైన పెన్షన్స్ జీతాలే. అదేవిధంగా రాజస్థాన్లో జీతాలే. మన రాష్ట్రంలో 300-400 లేట్ అయితే పత్రికలు పూటలు రాసి చదువు అన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడే మించిపోయింది మన రాష్ట్రంలో కూడా కరోనా బాగా కంట్రోల్ ఉంది. మరి ఏదో ఉన్నప్పుడు ఉన్నాయి ఇంకా వచ్చిన రోజుకి అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. అన్ని కంట్రోల్ చేసుకుని ముందుకెళ్తే మనకు బంగారు భవిష్యత్తు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మచ్చ రామన్ గారికి మరొకసారి అభినందిస్తూ సెలవు. ఈ మహత్తర కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మచ్చ రామలింగారెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ అతిథి వెన్నపూసి గోపాల్ రెడ్డి అన్న గారికి, మాతోటి డిప్యూటీ మేయర్ భాస్కర్ రెడ్డి అన్న గారికి, అలాగే శ్రావణ్ అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి జర్నలిస్ట్ అన్నయ్య గారికి, ఉపేంద్ర అన్న గారికి, రామచంద్ర గారికి, ప్రతి ఒక్కరికి సాయి అన్నకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆలోచన మాదైతే దాని విజనరీ మీరు అవుతున్నారు. కార్యాచరణ మాదైతే దాని కంటి చూపు మీరు అవుతున్నారు. నగరాభివృద్ధిని చేతికి తీసుకున్న మా శాసనసభ్యుల్ని ప్రజలందరికీ చేరవేస్తున్న కంటి చూపు ప్రగతి చూపు మీరు అవుతున్నారు. ప్రతి ఒక్క చోట ఈ రోజు ప్రతి ఒక్క చిన్న బిడ్డ కూడా ఈ ప్రభుత్వం ఇది చేసింది, ఈ ప్రభుత్వం ఇది చేయలేదు, ఈ వ్యక్తి మాకు, ఈ అధికారి మాకు స్పందిస్తున్నారు, ఈ అధికారి మాకు స్పందించడం లేదు, ప్రతి సామాజిక విషయాన్ని విశ్లేషిస్తున్నారు అని అంటే అది కేవలం మీకు సాధ్యమైనదే. మీరు సమాజం పట్ల బాధ్యత వహిస్తూ ఒక విద్యార్థికైతేనేమి, ఒక అధికారులకైతేనేమి, ఒక నాయకులకైతేనేమి ప్రతి ఒక్కరి భవితని ఇస్తున్నటువంటి ఒక మహత్తరమైన వృత్తి జర్నలిజం అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం మన థర్డ్ వేవ్ కరోనాకు సన్నద్ధం అవ్వాల్సిందిగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా మీకోసం మన రామలింగారెడ్డి అన్న ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా నిజానికి చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం గుర్తు చేసుకుంటుంటే కూడా. ఎందుకంటే మనందరికీ సుపరిచితులు హరియన్న గారు కానివ్వండి, మిగతా వీళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. ఎన్నో సంవత్సరాలు మా అభివృద్ధి చూశారు, అందరి కష్టాలు చూశారు. మన అనంత నగరాన్ని ముందుకు తీసుకోవడానికి, అభివృద్ధి పథంలో తీసుకెళ్ళడానికి ఇటువంటి అభివృద్ధిని వారు చూడలేకపోయారు. వాళ్ళు కాంక్షించారు. ఎందుకంటే ప్రతి జర్నలిస్టులు కూడా
వారి నగరాన్ని కానీ వారి జిల్లాను కానీ అభివృద్ధి వైపు తీసుకెళ్ళడానికి వారి వంతు కృషి నయవంచన లేకుండా కృషి చేస్తారు. అయితే ఇటువంటి అభివృద్ధి చేసినప్పుడు వారు మన ఈ సమయంలో వారు మనతో లేరు అన్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంటే చాలా బాధాకరంగా ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా మీకు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే వింటున్నాం, ఇప్పుడు రామలింగారెడ్డి గారు కూడా అన్నారు, విలేకరుల సమస్యలు అంటే నిర్లక్ష్యత అని. సోదరులరా, మీరందరూ ఒక కుటుంబానికి కాదు, ఒక మనిషికి కాదు, ఒక ప్రభుత్వానికి కాదు, ఒక వ్యక్తికి కాదు, సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నటువంటి మీ లాంటి వారి కోసం ఎప్పుడైనా ఎక్కడైనా మీ అభివృద్ధి కోసం కానివ్వండి, మీ సమస్యల్లో కానివ్వండి, మీకోసం మేము ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. మీకు ఇందాకే చెప్పారు, మన అన్నగారు మీ ఇళ్ల స్థలాల కోసం ఎంతో శ్రమిస్తున్నారు. మన గోపాల్ రెడ్డి అన్న గారికి కూడా తెలియజేయడం జరిగింది. మీకు మరొకసారి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను, మా అర్బన్ శాసనసభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో తప్పకుండా మీ కోరికలు ఏవైతే ఉన్నాయో, అంటే మీకు అవసరమైన మౌలిక వసతులతో పాటుగా మీకు గృహ నిర్మాణం ఏదైతే ఉందో తప్పకుండా అది నిర్విరామంగా జరిపే బాధ్యత మాదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఎక్కడ కూడా నిర్లక్ష్యత అనేది మీ వైపు ఉండదు, మీకోసం నిర్లక్ష్యత ఎక్కడ ఉండదనేసి నేను మరొకసారి వాగ్దానం చేస్తున్నాను. ఇందాకే చెప్పినట్టుగా మా నగరపాలక సంస్థలో మా మేయర్ వసీం సలీం గారికి కూడా మా వంతు ఏ కృషి ఉన్నా కూడా ఎక్కడైనా సరే మీకు మొదట మేము ఉంటామని చెప్పి మన జిల్లా వ్యాప్తంగా మన నగర కార్పొరేషన్ పరిధిలో మా వంతు బాధ్యత ఎప్పుడైనా మేము నిర్వర్తిస్తామని తెలియజేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. అనంత నగరాన్ని ఎన్నో దిశలో వ్యాపిస్తూ అభివృద్ధిని ఒక హరిత అనంతగా తీర్చిదిద్దడంలో కూడా ఎక్కడ మన కౌన్సిల్ కానీ ఎక్కడ వెనుకడుగు వేయటం లేదు, మీరందరూ గ్రహించే ఉంటారు. సో అదే విధంగా మరింత వేగవంతం చేస్తూ మన అనంత నగరాన్ని సుందర అనంతగా, శోభిత అనంతగా, హరిత అనంతగా తీర్చిదిద్దడం కోసం మనం అందరం కూడా కృషి చేస్తాం. కలిసి కట్టుగా సమిష్టిగా కష్టపడి మన నగరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తున్నాను. ఎందుకంటే మీ తరఫు నుంచి ఎన్నో సమస్యలు ఇంతవరకు కూడా మా కౌన్సిల్ వచ్చిన తర్వాత కూడా మేమే కాకుండా కొత్త వాళ్ళు కూడా వచ్చారు. మీ ద్వారా ప్రజలు నగరంలో ఉన్నటువంటి పలు సమస్యల గురించి కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి మన నగరాభివృద్ధిని సాధిస్తామని చెప్పి, ముఖ్యంగా మన మెడికల్ అంటే విద్యా వైద్య రంగానికి మన శాసనసభ్యులు అనంత నగరానికి పెద్దపీట వేస్తూ ఎన్నో ఎడ్యుకేషన్ సొసైటీస్ ని డెవలప్ చేస్తున్నారు. మన నాడు నేడు కార్యక్రమం కిందట ఎడ్యుకేషన్ సొసైటీ డెవలప్ అవ్వాలి అని మన గవర్నమెంట్ కళాశాలలందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వైద్య రంగానికి మన జీజీహెచ్ హాస్పిటల్లో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ నాయకుడు 6 వయసు తన వయసును కూడా లెక్క చేయకుండా మన శాసనసభ్యులు గారు ప్రత్యక్షంగా తను నుండి అందరి బాగోగులు చూసి ఒక జర్నలిస్ట్ ఆరోగ్యమైతే ప్రజల ఆరోగ్యానికి నేనున్నానంటూ వెన్నట్టు ఉండి దాని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లారు. మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేశారు. ఇప్పుడు 300 కోట్లకు పైగా 6.82 ఎకరాల్లో జీజీహెచ్ హాస్పిటల్ ఎంజీహెచ్ బ్లాక్ మదర్ అండ్ చైల్డ్ బ్లాక్ ఏర్పాటు చేయడంలో కూడా దాన్ని జీవో తీసుకురావడము, అతి తొందరలో ఆ కార్యక్రమాలు కూడా చేపట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేక మహిళలకు ఒక బ్లాక్ ని కేటాయించడం కూడా ఒక మహిళగా నేను గర్విస్తున్నాను. తద్వారా ఈ సభాముఖంగా మన శాసనసభ్యులు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మాకు ఇటువంటి మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడానికి మాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ఏపీడబ్ల్యూజేసీ యూనియన్ వాళ్ళందరికీ కూడా నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు రామలింగారెడ్డి అన్న గారికి తెలియజేసుకుంటూ సెలవు. రామలింగారెడ్డి గారు కాదా? ఎక్కడ ఆవేశం ఉంటుందో అక్కడ ఆశయం ఉంటుంది. వెలిగెత్తుకునే వెలిగే ఉండే వెతికునే వెలుగులో ఇస్తారు గారు. అలాగే నా పరమ మిత్రుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి, నేను మిత్రుడు ఎందుకంటే ఆయన కూడా వయస్సు పెరిగినచ్చు కానీ మనసు అయితే 20లో ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా. మన వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా తోటి డిప్యూటీ మేయర్ వాసిని సాహిత్య గారు, వెంకటేష్ గారు, విజయ్ గారు, శ్రావణ్ గారు, సాయిరాం గారు, ఇంకా జర్నలిస్టులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ఉన్నారు. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా
150 మందికి పైగా జర్నలిస్టులు చనిపోయారు. నిజంగా చాలా బాధాకరం. నిస్వార్థంగా అతి తక్కువ జీతాలతో మీ బాధ్యతను 100% నిర్వర్తిస్తున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే జర్నలిస్టులు మాత్రమే. ఎదనక వారక ఏళ్ళ సమాచారం సేకరిస్తూ ఆ సమాచారాన్ని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిలాగా వ్యవహరిస్తున్నాం. మీ సేవలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. నిజంగా మీరు లేనిది ఎక్కడ అనంతపురం జిల్లా కరువు గురించి, వేరే ప్రాంతాల వరదల గురించి, నష్టపోతున్న విధి విధానాల గురించి, పద్ధతుల గురించి ఈ ప్రజలను బయటికి వేయండి అని చెప్పి మీరు ఎన్నో రూపాయలుగా వార్తలు రాస్తూ ఇలాంటి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రపంచానికి చూపిస్తూ ఒక మార్గదర్శకంగా ఉన్న మీ అందరినీ ఎప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేసినా కూడా అది ఆత్మహత్య సంతృష్టిగా అవుతుంది తప్ప మరొకరు. మీ పాత్ర గత అనేక దశాబ్దాలుగా అనంతపురం జిల్లా కరువు కోరలో ఉన్నప్పుడు ఈ జిల్లాలో నీళ్ళు లేక నోళ్ళు తెలుస్తున్న బీళ్ళ గురించి రాసింది మీరు. ఎండుతున్న పంటలు మండుతున్న రైతు కూలీల కరువు మండల గురించి రాసింది మీరు. రెక్కాడున డొక్కాడక వేరే ప్రాంతాలకు రాష్ట్రాలకు వలసలిన దైన్యమైన పరిస్థితుల్లో కనీసం పశువులకు పశుగ్రాసాలు లేక కన్న బిడ్డలుగా కన్నా లాగు ముందుగా పెంచుకున్న పశువులు కమేళాలకు తల్లిపోతుంటే ఆ హృదయ విధాయక పరిస్థితి చిత్రీకరించింది మీరు. మరి అటువంటి పరిస్థితుల్లోనే అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు చలనం వచ్చి వారి ఎజెండాలో వారి మేనిఫెస్టోలో ఈ జిల్లాను ప్రధానంగా తీసుకొచ్చి ఈరోజు ఈ అనంతపురం జిల్లా 4 చెరువుల ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూసాం. లోన్లు తెచ్చుకున్న వీళ్లకు నదీ జలాలను తీసుకొచ్చి ఈ జిల్లాను కరువును సమూలంగా మార్పే ప్రయత్నం చేయడం. ఈ ఎండల కాలం కూడా వంకలు పారుతున్నాయి, వాగులు పారుతున్నాయి. మరి దాంట్లో మీ పాత్ర లేదా అంటే మీ పాత్ర ద్వారానే మీరు ప్రపంచానికి తెలియజేయడం ద్వారా మాత్రమే సాధ్యం కాగలిగిందని తెలియజేస్తూ ఉన్నాను. మీ సమస్యలు ఏవి విషయంలో కూడా ఎప్పుడు నిర్లక్ష్యంగా వివరించే ప్రశ్న లేదు. మీరు ఎప్పుడు ఏ సమస్య మా నగరపాలక దృష్టికి తీసుకొచ్చినా కూడా ప్రథమ ప్రాధాన్యతగా తీసుకొచ్చి, ఎందుకంటే ఒక వ్యక్తి శక్తిని తయారు చేసే శక్తి ఎవరికైనా ఉందంటే ఒక పత్రికా రంగానికి, ఎలక్ట్రానిక్ మీడియా మీకు మాత్రమే ఉంటుంది. ఒక కార్యకర్తను నాయకుడిగా తయారు చేయాలని మీ పాత్ర విస్మరించలేదట. మరి మీ ద్వారా ఎంతో మంది నాయకులు అయినారు, మిమ్మల్ని ఉపయోగించుకుని పక్కన పెట్టారు. నిర్లక్ష్యం చేస్తున్నారనే ఒక భావన కూడా మీలో ఉంది. కానీ నిర్లక్ష్యం చేయడం లేదని నేను చెప్పడం. ఇంకా రోడ్డు వ్యక్తులు ఉండొచ్చు, నేను కాదు. కానీ మీ విషయంలో మానవీయ దృక్పథంతోనే కాకుండా బాధ్యత కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎవరైనా కూడా. మరి మీకు వస్తున్న జీతాల అందరికీ తెలియని విషయం కాదు, మన దేశం ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. మీకు కానీ మీ బాధ్యత వచ్చేదానికి మీరు సంపూర్ణంగా నిర్వర్తిస్తున్న పాత్ర నేను చూసాను. మిత్రులు రాముని మచ్చారాన్ని గారిని నిజంగా మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అతన్ని మీ యొక్క పట్టాల విషయంలో కానీ, నిర్మాణం విషయంలో కానీ, ఆ కాలనీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఏం మాయ చేస్తున్నాడో కానీ అధికారులందరినీ గుర్తుగా చేసుకుంటున్నాడు. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మరి తర్వాత జిల్లా ప్రజాప్రతినిధులు ఒక అద్భుతమైన కాలనీ రూపకల్పనకు ఆయన చేయడం జరుగుతుంది. ఆయన నిజంగా అభినందిస్తున్నారు. ఇలాంటి చొరవే అవసరం. ఇక్కడ మీ బాధ్యతతో కాకుండా సామాజిక బాధ్యతతో కూడా అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గతంలో ఇదే ప్రెస్ క్లబ్ లో అనంతపురం జిల్లా ఇతర రాయలసీమ సమస్యల విషయంలో, సాగునీటి విషయంలో కూడా చేస్తున్నారు. మరి ఇప్పుడే చూసా మొక్కలు నాటే కార్యక్రమంలో ఇక్కడే కాదు, కాలనీలు మీ జర్నలిస్ట్ కాలనీలో కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం. ఇది ఒక పెద్ద సామాజిక బాధ్యతగా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదిలో 20 సెంటీమీటర్ల వర్షం వస్తుంది. ఇంకొంటే గుర్తిలో 2 సెంటీమీటర్లు, 2 మిల్లీమీటర్ల వర్షం రాదు. ఇంకొక చోట 30 సెంటీమీటర్ల వర్షం వస్తుంది, 3 మిల్లీమీటర్ల వర్షం రాదు. అంటే అతివృష్టి అనావృష్టి అనేది ఈరోజు ఒక ప్రకృతి అసమతుల్యతకు కారణం కాగలుగుతుంది. అంటే దానికి ప్రధానంగా మొక్కలు కారణం. మనం ఎక్కడికి పోయి చూసినా కూడా అనంతపురం జిల్లా, రాయలసీమ జిల్లాలో మనకు బండరాళ్ళ గుట్టలే దర్శనమిస్తాయి, కానీ అడవులు ఎక్కడ మనకు దర్శనం లేవు. మన పాపం, మనం చేస్తున్న పాపం. ఇంటి ముందర చెట్టు ఉంటే చెట్టుని చేస్తాం, ఒక షెడ్ వేసుకుంటాం. ఎందుకంటే నీడ కోసం అంట, చెట్టు నీడేదా. ప్రతి ఒక్కరు కూడా మనిషిగా మనం పెరగాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మరి ఈ సందర్భంగా మానవాళిని మొక్క ఒక కోరుకుంటుంది. కడుపుని పేర్కొనేనే, నీడనిచ్చే గురునేనే,
నువ్వు కట్టే బట్ట నేనే, ఆయువు నేనే, ప్రాణవాయువు నేనే, కాడి నేనే, పని నేనే, నిన్ను కాల్చే కట్టె నేనే, ఆకులో వెలుగులో వేడలో ఔషధం దాచి నే గాయపడి నీ గాయాన్ని మాన్పుతున్నా, ఎండకు నేనెత్తి నీడకు నేను ఇస్తున్నా, పాడుగాలు నేర్పించి ప్రాణవాయువు నీకు ఇస్తున్నా, చేత గణపు చేతి కన్నవుతున్నా, చేత తినేందుకు మంచమవుతున్నా, నేనే తరువు నీ బ్రతుకు తెరువు నీ కన్నుట్టి కాల్చరా, ఒక మొక్కైనా పెంచరా అని చెప్పి మానవాన్ని నేను మొక్క వెలుగుతుంటుండే. అన్ని రకాలుగా ఏదైనా హృదయం ఉన్న వ్యక్తి, స్పందించే వ్యక్తి, జ్వలించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మానవుడు మాత్రమే. ఎందుకంటే రక్తంలో జ్వలించే శక్తి ఉంది, హృదయంలో స్పందించే శక్తి ఉంది, మనసుకు చలించే శక్తి ఉంది. మరి ఏ జీవికి దీంట్లో మనిషి ఈ జీవరాశుల్లో ఎవరికైనా ఈ శక్తి యుక్తులు ఉన్నాయంటే ఒక మానవుడు మాత్రమే. కానీ అన్ని ద్రోహాలు, అన్ని దుర్గుణాలు, అన్ని చేస్తున్న ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క మానవుడు మాత్రమే. మానవత, మానవం, మా యొక్క విధానాలు, పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు కరోనా వస్తుంది అంటే ఎందుకు రాదు కరోనా? ఎవరు సృష్టించిన కరోనా? మానవాన్ని సృష్టించిన కరోనానే. కరువు వస్తుందంటే ఎవరు సృష్టించిన కరువు? మనం సృష్టించుకున్న కరువే. కరువుకు, కాటకాలకు, కరోనాకు, ఏ యొక్క విషయాలకు కూడా కరోనా కారణం కాగలుగుతాను. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమూహమైన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది, క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. వాటిలో కూడా మనందరం భాగస్వాములు అవుతాం. అనంతపురం నగరాన్ని ఒక శోభిత సుందర నగరంగా తీర్చిదిద్దుకుందామని తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా అనంతపురం నగరంలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం కొనసాగడం జరుగుతుంది. గుజ్జిరెడ్డిలో తీసారు ఇప్పటికే 4 వరుసల రోడ్డు పూర్తి కాగలిగింది 58 కోట్లతో. మరి అదేవిధంగా ఈ రోజు 300 కోట్ల రూపాయలతో ఇక్కడ మన ముందున్న పిచ్చి 4 వరుసలుగా అభివృద్ధి చెందుకోవడం జరుగుతుంది. ఇక్కడ బళ్ళారి రోడ్డు నుంచి డెవలప్మెంట్ మీదుగా, సప్తగిరి మీదుగా, సూర్యనగర్ మీదుగా, కలెక్టర్ ఆఫీస్ మీదుగా కనిరోడ్డు జరుగుతూ 300 కోట్లతో నవ్వుతున్న భవిష్యత్తు నిధులు గతంలో ఏ యొక్క రాయలసీమ నగరంలో కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా విధంగా మన అనంతపురం నగరంలో ముందు తీసుకోవడం జరుగుతుంది. ఈ అనంతపురం శాసనసభ్యులు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన అన్న పెనపూస గోపాలన్న గారు, ఆయన మీద కూడా మన మిత్రులు రామలింగ గారు బయట పెట్టడం జరిగింది. అనంతపురం జిల్లాలో 9 మంది జర్నలిస్టులు చనిపోవడం జరిగిందని చెప్పి అలా మీరు కూడా మీ వంతు జర్నలిస్టుల కోసం ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ కూడా సీఎం గారితో మంచి చదువుంది. మా గతంలో కూడా ఎన్జిఓ నాయకులుగా ఒక సమర్థవంతమైన బాధ్యతలు నాయకత్వం వహించిన వ్యక్తి అయినా ఆయన కూడా ఈ జిల్లా విషయంలో, ఈ జిల్లా ప్రయోజనాల విషయంలో శక్తివంతం లేకుండా కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి మరి మనందరం కూడా మీరు ఈరోజు కరోనా మందు పంపిణీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం పంచుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ